ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇది కలుపుకోవడం అనే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది మీ పార్టీలో బీఆర్ఎస్ని? మిత్రులకు మీకు నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్తే అండి. మొన్న సీఎం రమేష్ గారు కూడా ఇట్లాంటిదే మాట చెప్పినాడు, మీకు గుర్తుండి మొన్న ఈ మధ్య సీఎం రమేష్ గారు కేటీఆర్ ను విమర్శిస్తూ చెప్పినటువంటి మీకు కూడా మొన్న ఈ మధ్యనే కదా ఆంధ్రప్రదేశ్ ఎంపీ మాట్లాడింది. అవును. అయితే నేనేమనుకుంటా అంటే అప్పుడప్పుడు చిన్న కథ గుర్తొస్తుంటది వెంకటకృష్ణ గారు. చిన్నప్పుడు చదువుకునేది 3 చేపల కథ. చెరువులో చేపలు పడతారు అనుకుంటే ఒక చేప ముందే ఎట్లా పడతారు కాబట్టి జాగ్రత్త పడాలి, చెరువు ఎండిపోక ముందే అని చెప్పి ఒక చేప ముందే బయటికి పోతుంది. ఒక చేప దొరికి విషయం చేపల వేటకు దొరికి తప్పించుకొని బయటకు వస్తుంది, ఇంకో చేప చచ్చిపోతా అన్నట్టు. ఇప్పుడు చెరువు ఎట్లాగో ఎండిపోతుంది టీఆర్ఎస్ అనే చెరువు, కాకపోతే ముందే తప్పించుకుందాం అనుకుంటే ఆలోచించే వాళ్ళు కొంతమందికి తెలుగు కళ్ళు ఉంటారు. ఆ భాగంలో ఇప్పుడు అని వస్తారేమో తెలియదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో యాజ్ ఏ పార్టీకి విలీనం చేసుకునే ప్రసక్తే రాదు, లేదు కూడా. ఇది కూడా మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అటువంటి చర్చలు ఏం లేవు. సీఎం రమేష్ గారు చెప్పారు ఈ చర్చ అవి ఎందుకు ఏముండవని. ఆల్ ఇండియా పార్టీ చెప్పింది, ఆల్ ఇండియా పెద్దల దగ్గర తీసుకపోయిన జాతీయ పెద్దల దగ్గరికి వాళ్ళు నో అన్నారని కూడా చెప్పింది మీకు సీఎం రమేష్ గారి మాటల్లో కూడా. అంటే కవిత గారిని విడిపించడం ఆ సందర్భం వేరే, బట్ సారాంశం అయితే అదే కదా. కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితం, బీఆర్ఎస్ పార్టీని యాజ్ ఎ పార్టీగా విలీనం చేసుకోవడానికి ఏముండదు, ఏం లేదు కూడా. పార్టీకి ఉన్నది లేచేయడానికి. ఎండిపోతున్న చెరువు అది. కాబట్టి ఎవరిదాలు జాగ్రత్త పడుతుంటారు. జాగ్రత్త పడే దాంట్లో మరి మా దాంట్లోకి వచ్చేవాళ్ళు మా దాంట్లోకి వస్తారు, మా దాంట్లోకి రాలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇంకా ఆ పార్టీ ఉండదనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇది వాస్తవమైన పరిస్థితి. అయితే ఇది బీఆర్ఎస్ కి అది ఇష్టం లేదా, నిజం అయితే ఎట్లా అవుతుందా అంటే ఏదైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు మా పార్టీ రాబోయేటువంటి దాంట్లో దేశాన్ని పరిపాలిస్తుంది, ఈ రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలిస్తుంది గతంలో చెప్పుకుని ఇప్పుడు చెప్పొచ్చు కాక. కానీ వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి, అందులో ఉన్న నాయకులకు అర్థమవుతున్న పరిస్థితి మాత్రం ఇదే అని నాకు నా అభిప్రాయం అండి వెంకటకృష్ణ గారు. నేను గతంలో అంటే భారతదేశ చరిత్రలో ఎగ్జాంపుల్సే. ఏజీపీ అనేది కూడా మీ ఇంత ఉద్యమ పార్టీ అన్నది కాబట్టి నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏజీపీ కూడా ఒక మహా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పార్టీ, అది కూడా చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాన్ని నిర్వహించిన పార్టీ అది కూడా. కానీ 2 ఎలక్షన్స్, 3 తర్వాత 3 ఎలక్షన్స్, 4 ఎలక్షన్స్ లో 3 ఎలక్షన్స్ లో బీజేపీ పొత్తు, 4 ఎలక్షన్స్ లో మళ్ళీ కొంచెం పొత్తు, 5 ఎలక్షన్లు కనపడలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది ఏజీపీ 1-2 సీట్ల కోసమని. ఇది వాస్తవమైన పరిస్థితి అస్సాంలో. అది కూడా పెద్ద ఉద్యమ పార్టీ కదా, పెద్ద ఉద్యమ పార్టీ కదా. ఒక దశలో మహంతా అంటే దేశంలో ఊగిపోయిన నాయకుడు. మీరు నంబరు 85 లో మేము ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ ఉన్నప్పుడు ఏజీపీ వాళ్ళు గెలిచినరాని అక్కడ దినేష్ గోస్వామి, భృకుమార్ ఫుకాన్ లాంటి వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఐటంలో సన్మానించినటువంటి రోజులో నేను ఉన్నాను. ఎప్పుడు ఏబీపీ సెక్రటరీ ఉస్మానియాలో హైదరాబాద్ ఉంటున్న విద్యార్థి నాయకులు అందరం కూడా వాళ్ళను సన్మానించి గొప్పగా వాళ్ళని తీసుకొచ్చిన రోజు అది. ఎందుకు చెప్తానంటే ఎందుకు అంతరించిపోయిందంటే మీకు తెలుసు బాంతోక్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు, మనకు తెలియదు, ఎవరికి తెలియదు. భృకుమార్ ఫుకాన్ ఎక్కడ ఉండో తెలియదు. దినేష్ గోస్వామి గారితో పరలోకానికి పోయినారు. లలిత్ రాజ్ కోవాలంటే చాలా మంది ఉంటారు ఆ ఏజీపీ నాకు ప్రత్యేక పరిచయం వాళ్ళందరితో. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు చరిత్రలో లేదు, మిగిలిపోయినారు వాళ్ళందరూ కూడా. సోనా మా ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నారు కదా కేంద్రంలో, గతంలో సీఎం ఉన్నారు, వారు ఏజీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. చాలా మంది ఉన్నారులేండి. అవును, ఏజీపీ ఒక రకంగా అంతరించిపోతున్నప్పుడు ఏజీపీలోంచి బయటకు వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది బీజేపీకి వచ్చినారు. ఈ సహజమైనటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తారంటారా? సహజంగా వస్తుంటారు. సో మీరు అనేది ఏంటి, బీఆర్ఎస్ పార్టీని పార్టీగా విలీనం చేసుకోగానే ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరిని తెచ్చుకుంటామనా? నేను అంటలేను, వాళ్ళ తొందరపడుతున్నారు వెంకటకృష్ణ గారు. మీరు నిన్న గువ్వల బాలరాజు గారి స్టేట్మెంట్ అదే కదా. గువ్వల బాలరాజు నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఎండిపోతున్న చెరువు కథ ఎందుకు చెప్పినా అంటే, ఇక అంతరించిపోతున్న పార్టీకి వాళ్ళు ఎందుకు ఉండాలనుకుంటారు నాయకులు. రాజకీయంగా పదవులు, అధికారం ఇది ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు అటువంటిగా అంతరించిపోయే పార్టీలో ఉండరనే దానికి సహజమైన ఎగ్జాంపుల్ నేను ఏజీపీ చెప్పిన. ఇప్పుడు కూడా అందుకోసం ఈ పార్టీ ఉండదు కాబట్టి ఉండకపోవచ్చని నా అభిప్రాయం. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, మహేష్ గారు, ఇదేంటి కాంగ్రెస్ చేసే ప్రచారం అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ? అఫ్ కోర్స్ నిజమే,